ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియమితులైన బచ్చు శేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని అగ్రగామిగా తీర్చిదిద్దామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన బచ్చు శేఖర్ పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడారు. నమస్కారం, నా పేరు బచ్చు శేఖర్. నన్ను ఈ రోజున కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా కొండబాబు గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ యొక్క మార్కెటింగ్ కమిటీకి సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా అవగాహన చేసుకుని ఆ యొక్క మార్కెట్ అభివృద్ధికి పాటుపడతానని మీకు తెలియజేస్తున్నాను. ఇదే రైతులకి వారికి మద్దతు ధర వచ్చి వాళ్ళ యొక్క వ్యవసాయం లాభదాయకంగా ఉండేటట్టు చూస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా కాకినాడ మార్కెటింగ్ కమిటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్ళి టెక్నాలజీని కూడా ఉపయోగించి కొండబాబు గారి సూచనల మేరకు మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మరొక విషయం, ఐవీఆర్ఎస్ ద్వారా ఓటు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరియు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు కార్యకర్తలను గుర్తిస్తారనడానికి ఇదే నిదర్శనం. నాకు పదవి ఇచ్చారు. ఈ పదవి ఇచ్చిన కొండబాబు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను పార్టీలో ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నాను. పనిచేసిన కార్యకర్తలకి తెలుగుదేశం ఎప్పుడు కూడా మంచి గుర్తింపుని ఇస్తాదనడానికి ఇదే నిదర్శనంగా భావిస్తున్నాను.